అందుకని స్వామి పైకి చూడడానికి ఏమిటో అందరిలా కాకుండా బేసికన్నులవాడు 3 కన్నులతో ఉంటాడన్నట్టు అనిపిస్తుంది. కానీ 3 కన్నులతో ఈ సమస్త జగత్తుని పోషిస్తూ ఉంటాడు. ఆయన జ్ఞానం ఇస్తూ ఉంటాడు, మోక్షం ఇస్తూ ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు శంకరుడు త్రినేత్రుడయ్యాడు. ఆయన వ్యోమవత్వ్యాప్తదేహాయ, ఆయన జుట్టు చూసినట్టయితే ఆయన్ని వ్యోమకేశుడు అని పిలిచారు. శంకరుడి తత్వం తెలుసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన్ని చూస్తే ఆకాశం అంతా నీ జటాజూట ఉంది అన్నారు. జుట్టుట పరమశివుడిది ఆకాశం అంతా నిండిపోయి ఉంటుందిట. ఇవిడ అంత తలకాయ ఎవరికైనా ఉంటుందా అండి అంటే వ్యోమకేశుడు అన్న అర్థం ఎందుకు చెప్పారంటే ఆకాశము శబ్దములకు ప్రతీక. పంచభూతములలో ఒకటైనటువంటి ఆకాశములోంచి శబ్దములోంచి సమస్తం పుట్టింది. అందుకే శంకరుడి కుడి చేతిలో ఢమరుకుంటుంది. ఆ ఢమరుకని మొట్టమొదట 14 సార్లు ముయోగించాడు ఆయన. అందులోంచి మాహేశ్వర సూత్రములు వచ్చి అందులోంచి సమస్త సాహిత్యము వాంగ్మయము పుట్టాయి. అందుకని వాంగ్మయానికి అంతటికీ కూడా దిక్కు పరమశివుడు. ఆయన పాదములు పట్టుకుంటే తప్ప జ్ఞానం భాషించదు. ఎవరు శంకరుని పాదములు పట్టుకుంటారో అటువంటి వారికి మాత్రమే పూర్ణమైన జ్ఞానం వస్తుంది. అందుకే పోతన గారు చూడండి, భాగవతం చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన ఇలవేల్పు దుర్గాదేవి. ఆయన పుట్టింది పరమశైవ కుటుంబం. ఆయన చెప్పుకున్నది విష్ణు కథ. ఆయన చెప్పింది పలికిడిది భాగవతమట పలికించు విభొండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిద వేరొండు గాథ పలుకద నేల. పోతన గారు చిరస్థాయిగా ఉండిపోవడానికి కారణం ఏమిటో తెలుసా అండి? అంత శివ కేశవ అభేద తత్వాన్ని చూపించారు ఆయన. పోతన గారు దశమస్కంధం రాసుకుంటున్నారు. పోతన గారు సొంతంగా రాసుకున్న పద్యం కాదది. దశమస్కంధం రాసుకుంటూ అనుభవించారు. వ్యాసుల వారు అనుభవించిన కన్నా కూడా ఎక్కువ అనుభవించారు పోతన గారు కృష్ణలీలల్ని. అందులో ఒకనాడు తల్లి చిన్న కృష్ణుడికి గజ్జెలు పెట్టింది కొత్తగా. ఆ కృష్ణుడు పాక్కుంటూ ముందుకెడుతున్నాడు. కొత్తగా గజ్జెలు పెట్టబడినటువంటి కాళ్ళేమో ముందుకి పాకుతుంటే కాళ్ళు గల్లు అనేవి. కాళ్ళకి గల్లు అనేటప్పటికి అమ్మో నా వెనకాతలు ఏదో వస్తోందని 2 అడుగులు పాకడం, వెనక్కి తిరిగి అమ్మ వంక చూసుకునేవాడు. ఎందుకని పిల్లలకి ఏదొచ్చినా అమ్మే రక్షకురాలు. వెనక్కి తిరిగి చూసేవాడు. అమ్మ అనేది నవ్వి ఏమిటో ఇంత పిరికివాడు ఇంత మాయకుడు ఈ కృష్ణుడు పాపం తన కాళ్ళ గజ్జెలు గల్లు అంటుంటే భయపడిపోయి వెనక్కి తిరిగి చూస్తున్నాడు అనుకునేది. ఆ కుంతీదేవి దిప్పి పొడిచింది. కృష్ణ నీ భయాన్ని చూసి భయానికి భయం వేసిందంది. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదమన లోకేశ్వరా దేవత నీక బ్రాహ్మణ గోగణాత్యారణ నిర్వాణ సంధాయక నీకున్ మృక్యద తృంపవేగ భవలతల్లిచ్చాను కంపానిధి అని స్తోత్రం చేసింది ఆయన్ని. ఆ కృష్ణ పరమాత్మ ముందుకి వెడుతుంటే గజ్జలు గల్లు 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 అన్నాయి. అనేసరికి కొంచెం ముందుకెళ్లి అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని మళ్ళీ వెనక్కి తిరిగాడు. అమ్మ పకపకా నవ్వుతోంది. అమ్మోన వెనకాతలు ఏదో వచ్చేస్తోందని గబగబ గబగబ పాక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తున్నాడు. గబగబా పాకడంలో కాలి గజ్జలు కూడా గల్లు 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 అన్నాయి. గబగబా పాక్కుంటూ వచ్చి అమ్మ ఒళ్ళో గభాలన పడిపోయాడు. పడిపోతే ఆ పిచ్చి తల్లి యశోద, అందుకే అమ్మ అంతలా పిచ్చితనంతో పెంచింది కాబట్టి ఇవాళ వెంకటాచలంలో ఒకడు మాత ఉంది తల్లి. యశోదమ్మ పొంగిపోయి అయ్యో కృష్ణ నీ కాళ్ళ గజ్జలు కట్టాను నాన్న అని ఆ కాలు తీసి చేతిలో పెట్టుకుని ఇలా ఇలా మోగించి చూపించింది. కృష్ణ చూసావా గజ్జలు రా భయం లేదని. ఏం పాదాలండి ఆ పాదాలు? అవి దర్శనం చేద్దామంటే దొరకనటువంటి పాదాలు. ఆ చేతులేం మామూలు చేతులా స్వామివి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై సంసోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అన్నాడు బలిచక్రవర్తి. అటువంటి చేతులు అటువంటి పాదముల పాదములు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము అని పొంగిపోయారు అన్నమాచార్యుల వారు. అటువంటి పాదాన్ని చేతిలో పట్టుకుని చూడటమా ఎంత అదృష్టవంతురాలా యశోద అని చూపిస్తే ఏమీ ఎరగని వాళ్లే వెళ్లి మట్టిలో ఆడుకుంటున్నట్ట. ఆడుకుంటూ ఆ పిల్లల్లాగా ఒళ్ళు మట్టి అంతా తీసి ఒంటి మీద పోసుకున్నాడు. చక్కగా ఇలా కూర్చున్నాడు. 2 కాళ్ళు జాపుకున్నాడు. అమ్మ మంచి పట్టుపుట్టం కట్టింది. ఒళ్ళంతా నగలు పెట్టింది. గజస్నానం అంటారు. పిల్లల్ని తల్లులు దెబ్బలాడుతుంటారు. ఒరే నీది ఏనుగు స్నానం రా, ఇలా స్నానం చేయించి వదిలేనో లేదో మళ్ళీ మట్టి పోసేసుకున్నావురా అని బాధపడుతుంటారు పాపం. ఆ మట్టి గుప్పిళ్లతో తీసి చక్కగా ఇలా పోసేసుకుంటున్నాడు. పోసేసుకుంటుంటే పోతన గారికి ఎటువంటి దర్శనమైందో తెలుసా అండి? మట్టి పోసుకుంటున్న కృష్ణుడు కనపడలేదు పోతన గారికి. తనువునంటి నధరణి పరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగటిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా అని కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా హరవల్లులు రగహరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పె శివునకును తనకును వెరులేమి తెలియద
వెలయునట్లు ఈ శివకేశవ అభేదం అంటే ఒంటి మీద పోసుకున్నటువంటి ఆ మట్టిట విభూతి రాసుకున్న శంకరుడిలా కనపడ్డట. తనువునంటి నధరణీ పరాగం బపూషిన నిరిభూతి పూతగాగ ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగదిగా నితునకగాగా. అమ్మ చక్క కొప్పొకటి వేసి దానికి బుచ్చాలహారం కట్టింది. అది చూస్తుంటేట పరమశివుడు తన కపర్ది అని ఆ జటాజూటానికి కట్టుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. ఆ చంద్రవంకలా కనపడిందిట. తొగల సంగదిగా నితునకగాగా ఫలభాగంబుపై పరగునా విరిబొట్టు కాముని కాల్చిన కన్ను కాగా. అమ్మ చక్కటి ఆవిరిబొట్టు లలాటమునందు పెట్టింది. అది చూస్తే మన్మధుణ్ణి కాల్చేసిన మూడో కన్నులా కనపడుతోంది నాకన్నారు. కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలో నిఘన నీల రత్నంబు కమనీయ మగుమెడ కప్పుగాగా. అమ్మ మెళ్ళో పెద్ద హారం వేసి దానికి నీల పతకం వేసింది. ఆ కాంతి కంఠానికి కొడుతుంటే నీలకంఠుళ్లా కనపడుతున్నాడు నాకన్నారు. హారవల్లులు రగహారవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు. ఆ మెడలో వేసినటువంటి ముత్యాల హారాలు చూస్తే శంకరుడు మెళ్ళో వేసుకున్న పావుల్లా కనపడుతున్నాయిట. లా కనపడుతున్నాయి కాదు, శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఓయ్ పోతనా, నాకు శంకరుడికి తేడా లేదు, మేమిద్దరం ఒక్కటే అని నాకు దర్శనమిచ్చారు కృష్ణ పరమాత్మ అని పొంగిపోయారు పోతన గారు. ఈ శివ కేశవ అభేద జ్ఞానం శంకరుని యొక్క పాదముల నుంచి వస్తుంది. అందుచేత ఆయన మహానుభావుడు మూడు కందులు కలిగినటువంటి వాడు. వ్యోమనోత్యప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. అనంతమై ఆకాశమంతా నిండి నిబిడీకృతమైనటువంటి జటాజూటమును కలిగినటువంటి వాడు. కపర్ది అని పిలుస్తారు ఆయన్ని. నిన్నటి రోజున చెప్పేనే, రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబకు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంఘలించు తన భోభాగము నుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. అంత పెద్ద జటాజూటంలో ఆ గంగని పట్టినటువంటి మహానుభావుడైన. తాం వీరనాణ్యం పశ్యామి శూలినః అన్నారు బ్రహ్మగారు. పరమశివుడు తప్ప ఎవడు పట్టగలడు రా గంగని, ఆయన ఒక్కడు పట్టగలడు, ఆయన్ని ప్రార్థన చేయమన్నారు భగీరథుడిని. అందుచేత అదిగో అది కపర్ది అంటే. ఇంతటి వాడు ఎంత తేలిగ్గా లొంగిపోతాడో తెలుసా అండి. అనంతమై తన జటాజుటము చేత సమస్త ఆకాశమును నిండి నిబిడీకృతమైనటువంటి మహానుభావుడు ఎవరికి అందుతాడు? పోతన గారు అంటారు దశమస్కంధంలో, అష్టమస్కంధంలో చెప్తారు. శివుడంటే ఎవరనుకుంటున్నావురా? శివుడంటే నీ కంటితో చూసేవాడు అనుకుంటున్నావా? నీ జ్ఞానంతో తెలుసుకుందాం అనుకుంటున్నావా? అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీ యూర్పు రసన జలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు శలిలంబు జఠరంబు జలధులు చెదలు శిరము సర్వౌషధులు రోమచయము శల్యంబులద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మసమితి హృదయము ఆస్య పంచకము పరిషదాహ్వయంబు అయిన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయం జ్యోతి అయ్యొప్పు అజ్జమగుచు అన్నారు. అటువంటి శంకరుణ్ణి తెలుసుకోగలిగినటువంటి వాడెవరు? అంతటి పరమశివుడు ఎంతగా లొంగిపోతాడో తెలుసా అండి. పాశుపతాస్త్రం కోసమని అర్జునుడు వెళ్లి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే తండ్రికి ముచ్చటేస్తుంది చూశారా? నాన్నగారండి, బ్రహ్మాండమైన మల్లయోధుడైనటువంటి తండ్రి దగ్గరికి ఏ 6వ క్లాసో చదువుకుంటున్న పిల్లాడొచ్చి, నాన్నగారండి నేను కూడా స్కూల్లో ఎక్సర్సైజ్ చేస్తున్నానన్నాడు అనుకోండి. తండ్రి గారు స్నానానికి ఎడుతూ పెడుతూ, రారా చూద్దాం మన ఇద్దరం ఎంత నేర్చుకున్నావో చూస్తానంటే ఆ పిల్లవాడు తండ్రితో కుస్తీ పట్టాలన్న సంతోషంతో ఎగిరి తండ్రి గారిని ఒక్క దెబ్బ కొట్టి గట్టిగా కౌగిలించుకుని ఏడి చేస్తూ ఎలా అయినా సరే తండ్రిని ఓడించేయాలని కింద పడిపోయి మీద పడిపోయింది గుద్దేస్తే ఆ తండ్రి ఎంత సంతోషపడిపోతాడో. తన బలాన్ని చూపించి నొక్కేస్తాడా? వాడు చేస్తున్న ప్రక్రియను చూసి మురిసిపోతాడు. అలా అసలు పాశుపతాస్త్రం ఇస్తే ఎలా ప్రయోగిస్తాడో చూద్దామని తాను కూడా ఏమీ తెలియనటువంటి వాళ్ళ ఒక అడవి పందిని సంహరించడానికి వచ్చిన కిరాతుల్లో వచ్చాడు. వస్తే ఆ బాణాలు తీసేశాడు, గాంధీవం తీసేశాడు, అన్ని తీసేశాడు. ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నాడు. పిల్లాడు తండ్రి మీద కోపంతో తిరగబడిపోయినట్టు కోదండంబుల నిట్టులుండరు జటా కోటీరముల్ పుక్షి వక్షోదేశంబుల నంసభాగముల సక్రోధంబునం వేయుచున్ రోదోంతంబుల నట్టహాసముల నార్పుల్ పిక్కటిల్లంగా బాహాదర్పంబున మల్ల సంగరము సేయంజొచ్చిరి రుద్రార్జునులు అంటారు కిరాతార్జునీయంలో. ఆ లేచి కోపం వచ్చి కోదండం తీసి పరమశివుని యొక్క శిరస్సు మీద ఒక్క ప్రహారం చేశాడు. దెబ్బతిన్నాడు మహానుభావుడు. పొంగిపోయాట. ఓర్ని ఎంత పరాక్రమం చూపించావురా అని ఒక్కసారి తన స్వరూపాన్ని మంగళప్రదంగా దర్శనమిచ్చాడు. పొంగిపోయాడు అర్జునుడు. ఎంత సులభుడో చూడండి. స్తోత్రం చేశాడు. స్వామి ఎంత అదృష్టమయ్యా, నిన్న నేను జటాజూటం మీద ప్రహారం చేసిన వాణ్ణి. శ్రీకంఠలోకేశ లోకోద్భవస్థాన సంహార హారీ మురారి ప్రియాచంద్రధారీ మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూపా విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకాదేవ నీదైన తత్వంబు భావించి
నుంచి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞాన మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులన్ బుద్ధిమంతులు విచారించుచో నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వజ్ఞ సర్వాత్మక నిర్వికార ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీవర్తనంబుల్ మహావాయు ఖాతాగ్ని సోమర్కటోయంబులంజేసి సంసార చక్రి క్రియాయంత్రవాహుండవై వైతాది దేవా మహాదేవా నిత్యంబు అత్యంత యోగ స్థితి నిర్మల జ్ఞాన దీప ప్రభాజ్వాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్ జితక్రోధ రాగాది దోషుల్ యతీంద్రుల్ యతాత్ముల్ భవత్పాద పంకేరు హజ్జాన ఢిండీర ధారానుభూతిన్ సదా తృప్తులైరవ్యయ భవ్యసేవ్య భవ భార్గ భట్టారకాగత్స కృత్సాది నానా మునిస్తోత్ర దత్తావధానాలలాటేక్షణోగ్లగ్ని భస్మీకృతానంగ భస్మాలు లిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబులన్ సర్వ గీర్వాణ గంధర్వులున్ సిద్ధ సాధ్యోరగేంద్ర మహేంద్రాదులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్జిత నా అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ మహాదేవ దేవ నమస్తే 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 నమః అని పాదాల మీద పడిపోయాడు. అంతటి సులభుడా మహానుభావుడు, అంతటి వ్యోమకేశుడు మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కపలం నవ్యోపహారాయతే భక్తి కిం నకరోచ్చహో వనచరో భక్త్యావతంసాయకేని పొంగిపోయారు శివానంద లహరిలో శంకర భగవత్పాదులు. అంతగా లొంగిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడు. అటువంటి శంకరుడు మెడలో ఎక్కడ చూసినా బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల ధరిస్తాడు. ఏమో పుర్రెల మాల, ఆయనకి తలుచుకుంటే ఓ కాసు బంగారం పెట్టి ఆయనకి మెళ్ళో ఓ గొలుసు చేయించేవాడే లేడా? నిజంగా శంకరుడు ఏమీ లేకలా పాములతో కనపడితే మా దొరగారు చాలరు స్వామి చేయించుకో అని ఓ గొలుసు చేయించి ఇవ్వడానికి, కానీ ఏ శంకరుడికి ఇచ్చే భక్తులే లేరా? ఎందుకు అలా ఉంటాడు ఆయన అంటే అది ఆయన స్వభావం. ఆయన బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అనే నక్షత్రమాలా స్తోత్రంలో స్తోత్రం చేశారు శంకర భగవత్పాదాచార్యులు. ఎందరో బ్రహ్మలు వస్తుంటారు, ఆ బ్రహ్మలందరూ పుడుతూ ఉంటారు. సృష్టి చేయబోయ్ అంటాడు పరమశివుడు, ఆయన సృష్టి చేస్తాడు. చిట్ట చివర ఆ బ్రహ్మగారికి కూడా ఆయుర్దాయం తీరిపోయి వెళ్ళిపోతాడు. అయ్యో ఈయన కూడా వెళ్ళిపోవడమా, బొత్తిగా నేను చెప్పే పాపం వేదాన్ని నమ్ముకుని సృష్టి చేసిన వాడు ఈయన కపాలం కూడా శ్మశానంలో పడిపోవడమే అని తీసి గౌరవంగా మెళ్ళలో పెట్టుకున్నట్టు హారం కింద పెట్టుకుని అలా మెల్లిగా పెరిగిపోయి ఆ బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ ఎంత పెద్ద పుర్రెల మాలై కూర్చుందంటే అదొక పెద్ద హారం. ఎందుకు ఈ పుర్రెల హారం? ఆయనకి చేతకాక వేసుకోలేదు, తన భక్తుడైనటువంటి బ్రహ్మగారిని కటాక్షించడానికి మెళ్ళో వేసుకున్నాడు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉండిపోయాడు. అది శంకరుడు అంటే. అందుకే శంకరుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడం ఎవ్వరి తరం కాదు. శివమహాపురాణంలో పార్వతీ కళ్యాణ ఘట్టంలో ఒక సందర్భం చెప్తారు. మేనకా హిమవంతులు ఇద్దరు కూడా అంతఃపురంలో గవాక్షంలో నిల్చున్నారు. మేనకాదేవి అప్పటి వరకు అల్లుడిని చూడలేదు. అడిగింది నారదుణ్ణి పక్కన పెట్టుకుని, మా అల్లుడు ఎలా ఉంటాడు చూపించు, మా అమ్మాయి చాలా అందగత్తె పార్వతీదేవి ఉంది. అమ్మా చూడు, అదిగో శివ కళ్యాణానికి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చేస్తున్నారు చూడండి అమ్మా అన్నారు. ఆయన వెంట రారండి. మహానుభావుడు పరమశివుడు అంటే సామాన్యుడా? నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాచ్యాయనీ శ్రేయసే సత్యాయాజ్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే మాయా సృష్ట జగత్రయాయ చకలాంనాయాంత సంచారిణే సాయం తాండవ సంభ్రమాయుతివే శేయం నయం పతిశంభవే అంటారు శంకరులు. అంతటి మహానుభావుడు కదా. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష నాగ ఋషి గణములన్నీ కూడా ఆయన వెంట వచ్చేస్తున్నాయి. సమస్త దేవతలు వచ్చేస్తున్నారు. యువతల హిమవంతుడికో ఆయనకి చుట్టాలందరూ ఎవరు? పర్వతానికి చుట్టాలు పర్వతాలే ఉంటారు. అందుకని వెంకటాచలానికి శేషాచలానికి మిగిలినటువంటి పర్వతాలకి బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా రమ్మని ఆయన శుభలేఖలు పంపించాడు. పర్వతాలకి కూతుళ్ళు ఎవరుంటారు? ఆ పర్వతాల మీద ప్రవహించే నదులే ఆయన కూతుళ్ళు. ఆ నదులకి భర్తలు అల్లుళ్ళెవరు? సముద్రాలు. అందుకని పర్వతాల మీద ఉండే వనాలు, అందులో ఉండే మృగాలు, నదులు, సముద్రాలు అన్ని కలిసి ఆడపిల్లి వారి వైపు వచ్చాయి. మగవెళ్లి వారి వైపు సమస్త భక్త జన సందోహం అంతా బయలుదేరి వచ్చేసింది హిమాలయ పర్వతాల మీదకి. వచ్చేస్తుంటే అదో పెద్ద ప్రొసెషన్. పాపం తెల్లవారుజాము 4 గంటలకి నిలబడింది మేనకాదేవి అంతఃపురగవాక్షంలో. నారదుణ్ణి పక్కన పెట్టుకుంది. అదిగో వస్తున్నవాడు ఆయనేనా అని అడిగింది. 5 ముఖాలు పడిక బ్రహ్మగారికి 5 ముఖాలతో వచ్చేస్తున్నాడు మహానుభావుడు. చూసింది ఆయనేనా అని అడిగింది. అబ్బే ఆయన శంకర కింకరుడమ్మా బ్రహ్మ, ఆయన కాదు అంటే. అబ్బో ఇంతకన్నా తేజస్సుతో ఉంటాడా మా అల్లుడు అనుకుంది. పాపం ఆయన శిష్యులు, ఆయన గణాలు, ఆయన ఋషులు అందరూ వెళ్ళిపోయారు ప్రొసెషన్ లో. ఆ వెనకాతలు వచ్చారు. శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఆయన శామాన్యుడా శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంతటి అందగాడు ఆయన వెళ్ళిపోతున్నాడు లక్ష్మీదేవితో కలిసి. నీలతోజిత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర అని నీలి మేఘం మధ్యలో మెరుపు మెరిస్తే ఎలా ఉంటుందో అలా పెడుతున్నాడు. చూసింది అమ్మవారు. ఆ మేనకాదేవి చూసి ఆయనేనా నా అల్లుడంది. కాదమ్మా, వాళ్ళిద్దరికీ భేదం చెప్పడం కష్టం. ఇద్దరన్నీ చుట్టూ ఉండగా జుట్టు విప్పేసుకుని మెళ్ళో పుర్రెలమాలోటేసుకుని దిగంబరుడై కాలభైరవుడు ముందు నడుస్తుంటే తయ్యకి తద్ధిమిత అని పెద్ద నాట్యం చేసుకుంటా రోడ్డు మీద వెళ్ళిపోతోందో గుంపు.
ఇప్పుడు నేను కాస్త పాలో పుచ్చుకుంటానులే, ఈ మోక ఏమిటండి ఆవిడ. ఆయనే మీ అల్లుడు అన్నాడు నారదుడు. అనేటప్పటికి ఆవిడ హడిలిపోయి స్పృహతప్పి పడిపోయింది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతానని మీరు సింహాపురాణం తెరవండి కావాలంటే. పార్వతీదేవి నంది, వీడా నీ కల్లుడు, దీనికోసమే ఇంత తపస్సు, వీడును అల్లుడు ఏమిటే, వీల్లేదండి అనేటప్పటికి వెంటనే తన స్వరూపం ఏమిటో చూపించాడు మహానుభావుడు. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాదానాభూషణ భూషితం అని నిజంగా ఎంత అందాన్ని ప్రదర్శించాడంటే ఆ రోజున మహానుభావుడు అలా కనపడేటప్పటికీ సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభంజుతితం యుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం అని వీళ్ళందరూ గంగా చ యమునా చైవ విధర్తస్మనుచామరే అని వెనకాతల గంగా యమున వచ్చి ఉత్తరీయం పట్టుకుని నడుస్తుంటే సూర్యుడు గొడుగు పడితే చంద్రుడు ఆ పక్కన నిలబడి వింజామర వీస్తుంటే కోటి సూర్యుల పగిది నడిచి వెళ్ళిపోతున్నాడు. తెల్లబోయింది మేనకాదేవి, ఏమిటి ఇప్పుడు ఇలా కనబడ్డాడు, ఇప్పుడు ఇలా కనబడుతున్నాడు ఏమిటని. ఎందుకనలాగా త్రికరణ శుద్ధిగా మేనకా హిమవంతులు కన్యాదానం చేసినట్లయితే వాళ్ళకి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యము లభిస్తే మహర్షులు తపస్సు చేసుకోవడానికి ఆవాసం ఉండదు కనుక త్రికరణ శుద్ధి వాళ్ళకి లోపించేటట్టుగా చెయ్యమని దేవతాగణములు పరమశివుణ్ణి స్తోత్రం చేసినంత మాత్రం చేత వాళ్ళకి త్రికరణ శుద్ధి లేకుండా ఉండడం కోసం తాను అమంగళమైన రూపంతో కనపడి అలా కన్యాదానం పుచ్చుకుని తాను నిందింపబడ్డాడు తప్ప లోకాన్ని కాపాడిన వాడు పరమశివుడంటే. అంతటి మహానుభావుడైన. అందుకని ఆయన్ని ఎవరు గుర్తించగలరు, ఆయన ఎవరు జ్ఞానం చేత పట్టగలరు? లంపటము నివారింపను సంపద కృప జయ జయము సంపాదింపన్ చంపెడి వారి వధింపను సొంపారగనికి చెల్లు సోమార్థదరా అంటారు పోతన గారు భాగవతం అష్టమ స్కంధంలో. స్వామి చంపెడి వారి చంపేవాడైన. ఇందుచేత చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం అన్నాడు మార్కండేయుడు. రత్నచానుచరాచలం వ్రజతాద్రిశృంగనికేతనం సింజనీకృత పన్నగేశ్వర అచ్యుతానల సాయకం అనేసరికి ఎవడురా నా స్తోత్రం చేస్తుండగా నా భక్తుడి మీద పాశం వేసిన వాడని ఎడమకాలతో తన్నాడు. వక్షస్థారణమంతకస్య కఠినాపస్మార సంబర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురచిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమణి పాదుకా విహరణం శంభో సదాంగీకురు. పొంగిపోయారు శంకరాచార్యులు గారు. అందుచేత అదిగో అటువంటి స్వరూపం ఉన్నవాడు మహానుభావుడు. అందుచేత ఆయన వ్యోమవ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అటువంటి జటాజూటం ఉన్నటువంటి వాడు. ఇంకా ఆయన మెడలో చూస్తే ఎక్కడ చూసినా నాగాభరణాలు, చేతులకి పావులే, చెవులకి పావులే, మెడలోనూ పావులే, ఎక్కడ చూసినా పావులే. ఏమిటో ఈ పావులు అలా అర్థం కాదు. పరమశివుడికి ఒంటి నిండా పావులే. శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో ఎంత అందంగా దిప్పి పొడిచారంటే నిజంగాను ఆ పార్వతీదేవి గొప్ప సౌందర్య రాశి. సౌందర్యం అంటే పార్వతీదేవిదే ప్రపంచంలో. ఆ ఈం బీజాక్షరాన్ని ఉపాసన చేసి శ్రీ మహావిష్ణువు అమ్మవారి స్వరూపాన్ని పొందారు జగన్మోహినిగా. అందుకని పరమశివుడు చూడాలనుకున్నాడు జగన్మోహిని తత్వాన్ని. అంతటి సౌందర్య రాశి కనుక ఆ ఆ అమ్మవారు శివుడు వచ్చే లోపల అక్కడ సింహాసనం మీద కూర్చుందిట. కూర్చునుండగా అక్కడ కూర్చుని సరస్వతీదేవి స్తోత్రం చేస్తోందిట. అమ్మా మీ ఆయన సామాన్యుడా, ఎంత గొప్పగా ఆనాడు త్రిపురాల్ని సంహరించాడమ్మా అని కీర్తన చేస్తుంటే శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా సౌందర్యలహరి. శంకరులు అంటారు ఆ పరమశివుడి గురించి చెప్తుంటే పొంగిపోయి మా ఆయన ఇంత గొప్పవారు కదా అని సంతోషంగా శంకరుడి యొక్క శృంగార రసంతో చూస్తుంది అమ్మవారు. శ్రీవే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా. అమ్మని అమ్మగా చూడకుండా, అమ్మలో అమ్మతనాన్ని చూడకుండా స్త్రీ సౌందర్యాన్ని చూసేటటువంటి చూపులను చూసే మహిషాసుర పట్ల తీవ్రమైనటువంటి దృక్కులతో చూస్తుంది అమ్మవారు. శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం. శివుణ్ణి స్తోత్రం చేస్తుంటే నీకే కాదు భర్త అయిన నాకు భర్తే అని శంకరుడి జటాజూటం మించి గంగాదేవి తొంగి చూసిందిట. ఏమిటి నిన్ను భరించాడు కాబట్టి భర్త అని పేరు పెట్టుకున్నావు గాని పాణిగ్రహణం చేసి నిన్ను ఆయన నా భర్త నీకు భర్త ఏమిటి అని కోపంగా ఇలా ఓసారి చూసిందిట గంగాదేవి వంక. నాకెందుకు వచ్చిన గొడవన ఆవిడ జటాజూటంలో గడిపోయిందిట. అందుకని శివే శృంగారార్ధ్ర తదితర జనే కుచ్చనపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయవతి. ఆ శంకరుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే అమ్మ బాబోయ్ నిజంగా ఆయన ఎలా చేశారు ఇవన్నీ అని ఆశ్చర్యంగా మొహం పెట్టి చూస్తూ ఉంటుందిట. చూసి ఇంతటి వాడు కదా నా భర్త అని పొంగిపోయి, ఎంతటి భర్త, మన్మధుణ్ణి కాల్చినటువంటి వాడు అమ్మవారి ముఖం చూసేటప్పటికి మాత్రం ఎంత పొంగిపోతాడంటేట. అందుకే శంకరాచార్యులు వారు అన్నారు అమ్మా నీ గడ్డానికి మాత్రం ఉపమానం వేయనేవమ్మా. ఎందుకని కరాగ్రేణ స్పృష్టం తుహినగిరిన వత్సలతయా కరగ్రాహ్యం శంభో ముఖముకుర వృంతం గిరిసుతే. శంకరుడంతటి వాడు తమకంతో నీ గడ్డాన్ని ఎత్తిపట్టి నీ ముఖంలోకి చూస్తాడు. ఆ
ఆయనకి మరులు కల్పించిన సౌందర్యం నీది, ఎంత అందగత్తెవమ్మా అంటారు పార్వతీదేవిని. ఆ తల్లిట పొంగిపోయి ఇంత వాడు కదా నా భర్త అని సంతోషంగా ఆయన చెయ్యిలో పట్టుకోబోయిందిట. పట్టుకోబోయేటప్పటికి ఆయన చెవి చేతికి చుట్టుకున్న పిల్లపాం ఒకటి పాకి ఆవిడ చెయ్యి మీదకి ఎక్కిందిట. ఎక్కేటప్పటికి మధ్యలో ఇవొకటి అని గభాన హరాహిభ్యో భీత, అమ్మో పాములని అమ్మవారు భయంగా మొహం పట్టిందిట. హరాహిభ్యో భీత అని సరసిరుహసౌ భాగ్యజననీం, ఆ తామర పువ్వుల్ని జయించినటువంటి కన్నులు. సఖీషు స్మేరా తే చిలికత్తెలతో హాస్యరసం, మయి జనని దృష్టి కరుణ నా యందు కారుణ్యం అని. అది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను ఆ సౌందర్యలహరి శ్లోకన్న వరసాలు అవన్నీ మళ్ళీ అందులోకి ఎడితే నీ మోహం నిన్నేమో ఈ శివుడు గురించి చెప్పరా అంటే మళ్ళీ నువ్వు అందులోకి పోయావు. నీకు దేవి శాఖా చక్రమణం రా, అటుపోతావు ఇటుపోతావు అని మీరు నన్ను నిందించకుండా. సరే, అందుకని స్వామి ఒంటి నిండా నాగాభరణాలే. ఏమిటి నాగాభరణం? నాగాభరణం అంటే దానికి 3 లక్షణాలు ఉంటాయి. అది తెలియక చాలా మంది అనుకుంటారు శంకరుడు ఏమిటండి. నేను చాలా మందిని చూశాను, పాపం ఎక్కడో క్షేత్రానికి వెళ్తారు, అది వాళ్ళ తప్పు కాదు, అమాయకత్వం. అక్కడికి వెళ్ళి శంకరుడి ఫోటో ఒకటి తెచ్చుకుంటారు. నాలాంటి అఘాయిత్యం పండితుడు బయలుదేరుతాడు, ఏమండి శివుడు ఫోటోలు ఇచ్చారా, కొంపలు అడిపోతాయి, ఇంట్లో పెట్టుకుంటారేంటి, గుళ్ళో పెట్టేయండి అంటాడు. మర్నాడు పొద్దున్నే పాపం కొంగుచాట్న పెట్టి పట్టుకొచ్చేసి చీకటి పడకుండా ఏ చండికేశ్వరుడి దగ్గర ఏ నూతి పక్కనో ఎక్కడో పెట్టేసి వెళ్ళిపోతుంటారు. ఏ అర్చకుడు ఏ నీళ్లు తోడుకోవడానికో వచ్చి ఏమ్మా ఇక్కడ పెట్టేశారే, నిన్ననేగా వెళ్ళొచ్చారు కాశీ అంటే ఇంట్లో పెట్టుకోకూడదన్నారు లేండి అంటారు. అఘాయిత్యం పండితుడి మాట ఎక్కువ, అసలు చెప్పిన వాడి మాట ఎవరికి అక్కర్లేదు, కలియుగం. అందుకని అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టేస్తుంటారు. ఎందుకని? అమ్మా ఆయన మెళ్ళలో పాములు ఇవి వేసుకుంటాడండి, ఇంట్లో పెట్టుకోకూడదు. ఇటు పాములు వేసుకుంటాడంటే నిజంగా పాములు వేసుకుంటాడనేది అని అర్థం. పాములు వేసుకుంటాడంటే అదొక సింబాలిజం, దాన్ని అర్థం చేసుకో ఈశ్వరతత్వాన్ని. పావులంటే 3 లక్షణాలు ఉంటాయి. అసలు నాగభూషణుడు అన్న నామం ఒక్కదాన్ని ఒక రోజంతా ఉపన్యాసం చెప్పచ్చండి, ఎందుకు ఆయనకి నాగభూషణుడు అంటారని. 3 లక్షణాలు ఉంటాయి పావుకి. పాము మృత్యువునకు చిహ్నము, పాము కాలమునకు చిహ్నము, పాము కామోపభోగమునకు చిహ్నము. 3 గుర్తులు పాముకి. పాము కరిస్తే ప్రాణం పోతుంది, అందుకే అమ్మో పాము అంటారు. పాము అంటే ఎందుకంత భయం? ఏదో చీమంటే ఓసారి కుడితే ఏదో గోకేసుకుంటే అయిపోతుంది. పాము ఓసారి కుట్టేస్తే పోనీ ఇద్దరు పాపం దాని సరదా తీరిపోతుందంటే ఏం ఊరుకోలేదు. ఓసారి కరిచేసిందంటే పోయిందంటే ప్రాణం. అందుకే సంసార సర్పదష్టానాం జంతునాం వివేకినాం కాలసర్పము అంటారు. కాలము సర్పము రూపమై కరుస్తుంది, వాడు మృత్యువు పాలవుతాడు. అందుచేత మృత్యువుని పాముతో సంకేతిస్తారు. ఆయన పావుని మెడలో వేసుకుంటాడు, అంటే నేను మృత్యుంజయుడను, నాకు మృత్యువు లేదు, అందరిలా శరీరమును పొంది శరీరము పడిపోయేటటువంటి స్వభావం ఉన్నవాడను కాను. 1. 2 కాయిల్స్ ఆఫ్ టైం అంటారు, అంటే కాలము యొక్క స్థితిని చూపిస్తుంది పాము. పాము పుట్టలోకి వెళ్లి పడుకుంటుంది, పుట్టలోంచి బయటికి వస్తుంది. ఆ వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా వస్తుంది, బయటికి వచ్చి తోక వరకు బయటికి వచ్చి వంకర్లగా పాకి వెళ్ళిపోతుంటుంది. కాలము కూడా అలాగే పాకి వెళ్ళిపోతుంది. కాలము భయానకము. తెలియనటువంటి వాడు ఏమనుకుంటారంటే అసంకల్పితమేవేహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం నమ దైవస్య కర్మ తత్తన్నారు అయోధ్యకాండలో వాల్మీకి మహర్షి. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటారు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. కాలస్వరూపంలోనే పరమాత్మ మన యొక్క సుఖ దుఃఖములకు మనం చేసుకున్నటువంటి కర్మకి ఫలితాన్ని ఇస్తుంటారు. అందుకే మన వాళ్ళు తెలిసో తెలియకో ఆ మాట అనేస్తుంటారు. ఏమంటే పంతులు గారిని కుక్క కరిచేసిందిట అన్నారనుకోండి, అయ్యో పాపం అంటారంటే, అయ్యో వీడు ఏనాడో ఏ జన్మలోనో ఏ కుక్కనో నిష్కారణంగా కొట్టినటువంటి పాప ఫలము ఈనాడు ప్రారంధమై కుక్క రూపంలో వీడిని కర్మబడినది అని వాళ్ళు సిద్ధాంతం చేసినట్టు. అంత అనకుండా అయ్యో పాపం అంటారు. అయ్యో పాపం అంటే ఒకనాడు చేసుకున్న పాపం ఇవాళ ఫలితం ఇచ్చేసిందని దాని గుర్తు. అందుకని ఆ పాప ఫలాన్ని పుణ్య ఫలాన్ని పరమేశ్వరుడు ఇచ్చేస్తుంటాడు కాలస్వరూపంలో. అందుకని కాలము చేత ఇవ్వబడుతుంది. కాలస్వరూపమే పావు. 3వది కామోపభోగ జీవనము. కుండలిని అని మనకు ఒకటి ఉంటుంది, అది శ్రీ విద్యా సాంప్రదాయం. ఆ మూలాధార చక్రం దగ్గర చుట్టుకుని పడుకుంటుంది. ఏ బ్యాడ్ స్నేక్ అండ్ ఏ గుడ్ స్నేక్ అని చంద్రశేఖర పరమాచార్యులు వారు కంచిపీఠంలో ఒకసారి ఉపన్యాసం చేశారు. ఎంత మహోత్కృష్టమైన ప్రసంగం అంటే మీరు చూడండి. విచిత్రం ఏమిటంటే మనకి పావు ప్రధానంగా కనపడేటటువంటిది ప్రతి దేవతకి కనపడుతుంది. విఘ్నేశ్వరుణ్ణి చూడండి, ఆ మొలకి పావు కట్టుకుని ఉంటాడు. శ్రీమన్నారాయణుడు సాక్షాత్తుగా పావు మీద పడుకుంటాడు. పరమశివుడు మెళ్ళలో పావులు వేసుకుంటాడు. అసలు నిజంగా వీళ్ళ వెహికల్స్ అన్ని బయట పార్కింగ్ లో పెట్టారనుకోండి, అసలు వాళ్ళ ఇంట్లో హడలెత్తిపోవాలి. ఎందుకో తెలుసా అండి? శంకరుడి వాహనం వృషభం అక్కడ పడుకుందనుకోండి, అమ్మవారి వాహనం పెద్ద పులి లేదా సింహం. ఈ 2 పక్క పక్కన ఉంటాయా? విఘ్నేశ్వరుడి వాహనం ఎలుక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వాహనం నెమలి. ఆయనది నాగస్వరూపం కింద చూపిస్తూ ఉంటారు. అసలు నెమలికి పావుకి పడుతుందా? పడదు. పాముకి శత్రువులు శాస్త్రంలో ప్రధానంగా 3. ఏమిటవి? 1 గరుత్మంతుడు, ఆ గరుత్మంతుడి చేత పాములు సంహరింపబడతాయి. 2వది
ముంగిస. ముంగిస పావుని సంహరిస్తుంది. మూడవది నెమలి. నెమలి పావుని సంహరిస్తుంది. మీరు చూడండి, సుబ్రహ్మణ్యుడు కామము లేనివాడికి కలిగిన కొడుకు, పరమశివ పుత్రుడు సుబ్రహ్మణ్యుడు. మళ్ళీ అదంతా చాలా చిత్రమైన గాథ. అలా ఎందుకు వస్తుంది ఇప్పుడు దాని ఊసు మనకి ఎందుకు కానండి. సుబ్రహ్మణ్యుడు నెమలి మీద కూర్చుంటాడు. ఆ నెమలి మీద కూర్చుంటే కింద పావు ఉంటుంది. అదేట పావు నెమలి శత్రువులు కదా, అలా ఎలా ఉంటాయి? ఆ గరుత్మంతుడు వాహనం బయట ఉంటుంది, శేషుడి మీద ఈయన పడుకుంటాడు. ఆయన్ని చూడగానే ఈ పాము గబగబా చొట్లెప్పేసుకుని పారిపోయి ఎక్కడికో పోవద్దది, దీని మీద పడుకుంటాడు, దాని మీద ఎక్కుతూ ఉంటాడు. వీళ్ళిద్దరికి శత్రుత్వం కాదు. ఏమిటివన్నీ నిజంగా అలా ఉంటాయా? తెలిసి తెలియని వాళ్ళు అంటారు, ఏమిటోనండి మీ స్వామి పాము మీద పడుకుంటాడు, పక్షి ఎక్కుతూ ఉంటాడు, ఆ పక్షిని చూసి పాము పారిపోదా? బయట పులి ఆవు ఎలా పడుకుంటాయండి, ఆ ఎద్దుని పులి తినేదా? వీళ్ళిద్దరూ లోపల ఎప్పుడు కిటికీలోంచి చూసి హాయ్ హాయ్ అంటుంటారా అంటుంటారు. ఇవన్నీ నిజమా? అందులో అంతరార్థాన్ని తెలుసుకో. అంటే ఏమిటి దాని అర్థం? మనకున్న కుండలిని శక్తిని కామోపభోగ జీవితము కొరకై వెచ్చించడం అనేటటువంటిది తుచ్చమైన సుఖమును ఆకాంక్షించుట. అలా కాకుండా వీర్య శక్తిని ఊర్ధ్వముఖంగా కుండలిని శక్తిగా పైకి తీసుకువెళ్ళగలిగితే అక్కడ అమృత దర్శనం అవుతుంది, సహస్రార దర్శనం అవుతుంది. అదే పాము సంసారమునందు ప్రవర్తిస్తే దుఃఖహేతువు, అదే పాము భగవంతుని వైపుకి నడిపిస్తే సుఖహేతు. పరమశివుడు మెడలో పాములు వేసుకుంటాడు, తల మీద చంద్ర వంకని పెట్టుకుంటాడు. పెట్టుకున్నది చంద్ర బింబమును కాదు, మీరు గుర్తు పెట్టుకోవాలి. చంద్ర వంక ఉంటుందంతే. చంద్రవంక ఉండడం ఏమిటి? శంకరులు శివానంద లహరిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు ఈ రహస్యాన్ని. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపలాభ్యాం భక్తేషు ప్రకటిత బలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం అని. ఆయన చంద్రవంకని పెట్టుకోవడం అంటే చంద్రుడి యొక్క వృద్ధి, చంద్రుని యొక్క క్షయము, ఈ రెండింటి చేత కాలం నడుస్తుంటుంది. మీరు రోజు సంకల్పం చెప్తే ఏం చెప్తారు? ఏదో కార్తీక మాసే శుక్లపక్షే ఏదో నవమ్యాం అతి దశమ్యాం వాసర ఏదో భానువాసరే శుభనక్షత్ర శుభయోగతుపకరణ ఏమంగుడి విశేషణ విశిష్టాయాం శుభలో శ్రీమాన్ శ్రీమత ఏదో సమస్తం చెప్తాం. ఇంకా అందుకని రోజు ఏం చెప్తారు? శుక్లపక్ష కృష్ణపక్షములతో తిథులు చెప్తూ ఉంటారు. శుక్లపక్ష కృష్ణపక్ష రూపంలో కాలం నడిచి వెళ్ళిపోతోంది. ఆ నడిచి వెళ్ళిపోతున్నటువంటి కాలం ఏం చేస్తుంది? ఒకనాడు ఆ కాలమే మనని గ్రసిస్తుంది. మహాగ్రాస అని పేరు అమ్మవారికి. అందుకే అమ్మవారికి నకులి అని పేరు. లలితా సహస్రనామంలో అమ్మవారికో నామ ఉంది, మంత్రిని న్యస్తరాజ్యధూ అని. మంత్రిని అమ్మవారికి నకులి అని మంత్రి. నకులి అంటే మొసలి, ముంగిస. ముంగిస పాముకి శత్రువు. అంటే ఏమిటి? అమ్మవారు కుండలిని శక్తిని వృద్ధి చేస్తుంది. అందుకని నకులీదేవి అని పేరు అమ్మవారికి. ఆ మంత్రికి రాజ్యభారం ఇచ్చి తన భక్తుల్ని కాపాడుతుంటుంది అమ్మవారు. సరే, అందుచేత శంకరుడి మాత్రం చంద్రవంకని ఇక్కడ ధరించాడు. 15 కళలు ఎక్కడి నుంచి వస్తాయో, 15 కళలు ఎందులోకి వెళ్ళిపోతాయో, ఆ 15 కళలని ఇచ్చి 15 కళలని పుచ్చుకునే 16వ కళ శంకరుని యొక్క జటాజూటమునందుంది. అది అమ్మవారు అయ్యవారు ఇద్దరి యొక్క జటాజూటముల మీద ఉంటుంది, కిరీటం మీద. అంటే ఏమిటి? వాళ్ళు కాలాతీతులు. వాళ్ళు ఒకనాడు ఉండి ఒకనాడు లేనివారు కారు. వారు ఎన్నడూ ఉంటారు. ఇవాళ ఉన్నాడండి, రేపు ఉంటాడా అండి శంకరుడు? ఎల్లుండి ఉంటాడా అండి అని అడగకూడదు. ఎప్పుడూ ఉంటాడు. షడ్వికారములు ఉన్నటువంటి జగత్తుండదు గాని తదధిష్టానమైనటువంటి శంకరుడు మాత్రం ఎప్పుడూ ఉంటాడు. అందుకే కాలము చేత గ్రసింపబడేటటువంటి స్వభావం ఉన్న పదార్థాన్ని ఎవ్వరూ పుచ్చుకోకపోతే పరమశివుడు ఒక్కడు మాత్రమే పుచ్చుకుంటాడు. ఎందుకు పుచ్చుకుంటాడు? క్షీరసాగర మథనం చేశారు. ఎందుకు చేశారు? ఉన్న పదవులు సరిపోలేదు వాళ్ళకి. ఈ పదవుల్లో పర్మనెంట్ గా ఉండిపోవాలి, రిటైర్మెంట్ ఏది రాకూడదంటే అమృతం తాగితే బాగుంటుందని చెప్పాడు ఎవరో. క్షీరసాగర మథనం చేశారు. ముందు బతికించేది రాలేదు, చంపేది వచ్చింది, హాలాహలం వచ్చింది. పరిగెత్తారు అందరూ. ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మంద రాగము తిరిగన్ చప్పుడు నిండెల జండము చెప్పెడిదే మధుని చెవులు చిందల కొనియన్ ఆలోల జలది లోపల నాలో నహి విడిచి సురల సురల బరపన్ గీలా కోలాహలమున హాలాహల విషము పుట్టే అవనీనాథ. ఆ హాలాహలం పుట్టేటప్పటికీ ఇంతమంది దేవతలున్నారు, ఇంతమంది రాక్షసులున్నారు. పుచ్చుకున్నవాడు ఒక్కళ్ళేడు. అది ఇలా పుట్టిందంటే అందరూ వెనక్కి తిరిగి పారిపోయారు. ఎక్కడికి పారిపోయారు? వెంటనే చెప్పేశారు పోతన గారు. శని కైలాసముజొచ్చి శంకరు నివాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయన్ వీక్షింపు మంచు అంబుజానన ముఖ్యుల్ కనిరర్త రక్షణ కళాసమురంభునిన్ శంభునిన్. ఆర్త
అష్టరక్షణ కళా సంరంభుట్టైన ఆర్తితో కొడుకు ఎంత చెడ్డవాడైనా కావచ్చు, నాన్నగారండి అన్నాడు అనుకోండి, ఒరే ఒక్కసారి రారా చూడాలనుందిరా నిన్నోని తండ్రి ఉత్తరాలు రాస్తాడు. ఈ మధ్యనే ప్రమోషన్ వచ్చింది నాన్నగారు, లీవ్ ఎక్కువ పెట్టేస్తే పోతుందండి, ప్రమోషన్ రావడం కుదరదని వాడు ఫోన్ చేస్తుంటాడు. చిట్ట చివరికి వాడికి ఏదో జ్వరం వచ్చి ఎక్కడో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనో హాస్పిటల్లోనో పెట్టారు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందంటున్నారు మామయ్య గారు అని బేరం అంటుంది కోడలు. పాపం ఈ ముసలాయనకి 72 ఏళ్లు, సీనియర్ సిటిజన్ టికెట్ తోట కొనుక్కుని ఇంకా అక్కడి నుంచి భార్యను తీసుకుని ఆ సామాన్ అంతా పట్టుకుని తలబడుతూ మోకాళ్ళు నిప్పి కూర్చోలేడు, నించోలేడు, సీటు దొరికిందో తెలియదు, దొరకలేదో తెలియదు, దొరికిన ఆఫర్ పెట్టి ఎక్కలేడు, మళ్ళీ వాణ్ణి వీణ్ణి బతిమాలుకుని ఆ కొడుకు దగ్గరికి ఎడతాడు. నువ్వు పిలిస్తే రాలేదు నేను ఎందుకు రావాలంటాడా తండ్రి అనడు. తండ్రి పరిగెత్తుకుంటూ వెడతాడు కొడుకు దగ్గరికి. ఎందుకని? ఆర్తితో నాన్నగారండి ఒక్కసారి మిమ్మల్ని చూడాలనుందండి అని కొడుకు అంటే చాలు వెళ్ళిపోతాడు. ఆత్మరక్షణ కళా సంరంభుని శంభుని వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు, అందుకని పరిగెత్తుకుంటూ వెళ్ళారట పరమశివుడి దగ్గరికి. అయితే ఆయన ఏమనాలి, ఎరా మీరేమో ఇప్పటిదాకా వచ్చినవన్నీ బుచ్చేసుకున్నారా, హాలాహలం వస్తే నా దగ్గరికి వచ్చారా, అదేమన్నా థమ్సప్ప కోకోకోలా రాని తాగడానికి, నేను బుచ్చేసుకున్నది అని అడగద్దండి ఆయన అన్నట్ట. పార్వతీదేవి వంక తిరిగి, అంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడివి ప్రభువై యుంటకు ఆర్తుల ఆపద గింటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. పార్వతి చూసావా పిల్లలందరూ ఎలా ఏడుస్తున్నారో, పాపం హాలాహలం వచ్చేసిందిట, వాళ్ళని కాల్చేస్తోందిట, వాళ్ళని రక్షించకపోతే తల్లిదండ్రులను మనం ఉండి ప్రయోజనం ఏమిటి, రిటైర్ అయిపోయి ఎప్పుడన్నా ఆపద వస్తుందేమో, అనారోగ్యం వస్తుందేమో, హాస్పిటల్ ఖర్చు కని ఈయన 2 లక్షలు దాచుకుంటాడు బ్యాంకులో, వాడు ఉన్నదంతా మన్నన చేసేసి నాన్నగారంలో వెరికాకేస్తాడు. ఇప్పుడు ఉన్న దాంట్లోంచి వాడు 70,000 తీసి కొడుకు ఇచ్చేస్తుంటాడు. అంటే ఇది నేను ఎవరో ఒకరిని ఉద్దేశించి అంటున్న మాట కాదు సుమండి, అంటే తండ్రి యొక్క ఆర్తిని చెప్పడానికి చెప్తున్నాను. అందుకని పాపం ఆ పిల్లల్ని రక్షించడం కోసం తల్లిదండ్రుల ఆర్తి అటువంటిది. అందుకని ఆవిడతో ఆయన అంటాడు, ఆవిడ అంటుంది మీరు ఇలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే రేపు పొద్దున మనని చూసేవాళ్ళు ఎవరండి అంటుంది. అలా అనకు, పిల్లలకు కాకపోతే ఎవరికి మన కోసమా ఈ డబ్బంతా మూటకట్టుకుపోతామా అంటాడు పాపం. అలా ఆయన చూడండి ఆవిడని బతిమాలుతున్నాడు. పిల్లలు ఎలా ఏడుస్తున్నారో చూడు పార్వతి, ఉచ్చేసుకోవద్దు, పుట్టింటి వైపు నుంచి నెరుక్కొచ్చాడు చూడండి ఏమిటి ఈ హాలాహలం దాగేయడానికి. హరిమది ఆనందించిన హరినాక్షి జగంబులెల్ల ఆనందించును, హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. పాపం మీ అన్నయ్య నారాయణుడు స్థితికారుడు, ఆయన ఈ లోకములనన్నింటినీ రక్షించాలి. తెలిసి తెలియని వాళ్ళకి శివకేశవ భేదం గాని అసలు వాళ్ళిద్దరు ఎప్పుడూ భేదం ఉండదు వాళ్ళకి. అందుకని మీ అన్నయ్య నొచ్చుకుంటాడు ఈ లోకములన్నీ పాడైపోతే. అందుకని ఆయన మనసు సంతోషించేటట్టుగా ఆ హాలాహలం పుచ్చేసుకుంటాను పార్వతి అని నువ్వు బెంగపెట్టుకుంటున్నావేమో, నేనేమైనా అయిపోతానేమోనని. రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుముని నేడుచు వికచాబ్జముఖి, దీన్ని కిస్మిస్ పండు నోట్లో పెట్టుకున్నట్టుగా పెట్టేసుకుంటాను ఈ హాలాహలాన్ని. అంటే ఆవిడెందిట మీ ఇష్టం ఎలా చేస్తే అలా చేసుకోండి అందుకే. అంటే ఇది విన్నారండి పరీక్ష అన్నారు, ఏమిటో సుఖమహర్షి మీరు ఇంత భాగవతం చెప్పారు బాగుంది గాని బుద్ధిగా ఎంత పనికి మాలిన భర్త అయినా, అందున జగత్తుకంతటికి తల్లి కదా అమ్మవారు, భర్త హాలాహలం తాగేస్తానంటే ఎంత విసుగ్గా ఉంటే మాత్రం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటుందా? అదేమిటండి బుద్ధుందా లేదా? హాలాహలం తాగడం ఏంటి మీరు? నా మంగళసూత్రాలు నాకెక్కువ, నా పసుపు కుంకాలు మీరు తాగితే ఒప్పుకొనసమండి అని తలుపులు తాళాలు వేసేయద్దు ఏమిటి అలా అంది ఏమిటండి అని అడిగారు. అడిగితే మహానుభావులు పోతన గారి ట్రాన్స్లేషను ఆయన నమ్ముకున్నారు పరమాత్మని, అందుకు పడ్డాయి ఆ మాటలు. బ్రింగిడివాడు విభుండని బ్రింగిడిదియు గరళమనియు మేలిని ప్రజకు మింగమని సర్వమంగళ మంగళ సూత్రం మునెంత మది నమ్మినదో. ఆవిడ సర్వమంగళ భార్య అయ్యుండగా భర్తకి ఉపద్రవం వస్తుందా? మంగళ సూత్రాన్ని ఎంత నమ్మిందోనయ్యా, అందుకు తాగేమంది. ఆవిడకి భయం ఏమిటి? తాగేశారు పరమాత్మ. అది కూడా ఎలా తాగేశాట, ఆయన ఏం భయపడలేదట. బిక్కులాడుతూ అయ్యో తాగుతానని బాగుండదని చెప్పి దాన్ని ఏం పుచ్చుకోవడం కాదుట. తన చుట్టూ సురసంఘము జయ జయధ్వానంబులం బొబ్బిడన్ ఘనగంభీర తమంబుతోచిముడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగానంకించి జంబూపలంబుల సర్వంకషమున్ మహావిషమునాహారించే హేలాగతిన్ కడలంబారము పాప పేరు బుడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారము నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంబోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆ ఎదురిళ్ళట రావే హలహలమా అన్నట్ట పిలిచేట, చేత్తో పట్టుకున్నట్ట ముద్ద చేసేట, నేరేడు పండంత చేసి నోట్లో పడేసుకుంటే చంద్రుడు కూడా కందలేదట. మా స్వామిని పట్టుకున్నా మాకేం భయం